హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ రైడింగ్ గేర్ వేసుకున్నా. అండ్ ఈరోజు అయితే ఒక రివర్ కంపెనీకి అయితే వెళ్తున్నా. రివర్ కంపెనీ ఒక కొత్త ఏమంటారో ఈ బ్యాటరీ రిలేటెడ్ బండి అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్. ఆ వెహికల్ వచ్చేసి నారాయణగూడ షోరూంలో నాకు ఇన్విటేషన్ అయితే వచ్చింది. ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్దాం. మిగతాది హెల్మెట్ లోపల అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఎంతైనా బండి ఇలా సౌండ్ రావడం, ఇలా స్టార్ట్ అవ్వడం, ఆ కిక్కే వేరు ఉంటుంది. అసలుకి నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి మనము వెహికల్ గురించి అయితే మాట్లాడుకుందాము, ఎలా ఉంది ఏంటి అని. ఎందుకంటే చాలామంది కొంటున్నారు ముందు కన్నా. నాకు కూడా కొంచెం కనిపిస్తున్నాయి. ఇంకా మీకు తెలుసు ఓలా సర్వీస్ ఎలా ఉంటుందో, ఓలా క్వాలిటీ ఎలా ఉంటుందో. 80% 90% పీపుల్కి ఓలా బాగా లేకపోయినా నాదైతే బాగుంది. కానీ 100% నేను ష్యూరిటీ చేయలేను ఓలా బండి బాగుంటుందని చెప్పేసి. అండ్ ప్రజెంట్ అయితే ఫస్ట్ నారాయణగూడకి అయితే వెళ్ళిపోదాం పదండి. నారాయణగూడ ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది. మినిమం ఒక 40 మినిట్స్ అన్న పడుతుంది. లెట్స్ గో. ఊరి దేవుడు అయిపోయింది ఆలతో. యాక్చువల్గా ఏంటంటే తార్నాక దగ్గర యూటర్న్ ఉండేది కదా, యూటర్న్ తీసుకొని మళ్ళీ ఓయూ సైడ్ వచ్చేది. అక్కడ ఏమైందంటే సిగ్నల్ ఓపెన్ చేశారు. ఇప్పుడు యూటర్న్ లేదు, డైరెక్ట్ స్ట్రైట్గా రావచ్చు. ఇంకా అక్కడ సిగ్నల్ ఆపితే డైరెక్ట్ మనం ఎక్కడ ఫ్లైఓవర్ దగ్గర వరకు ట్రాఫిక్ ఆగుతుంది ఘోరంగా. దాంట్లో నుంచి రేడియేటర్ ఫ్యాను దానికి దీనికి మొత్తం వేడికి ఫైనల్లీ మనం మొత్తం తడిచిపోయినాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. మొత్తం జిగోడు అయిపోయింది. స్నానం చేసి కూడా వేస్ట్ అయిపోయాయి. మళ్ళీ చెమటతో స్నానం చేసిన ఇట్లుంటుంది మనతో పని. ఓకే, ఫైనల్లీ రీచ్ అయిపోయాము రివర్ కంపెనీకి. ఇదే మన రివర్ కంపెనీ. కరెక్ట్ నారాయణగూడ ఫ్లైఓవర్ కిందనే ఉంటుంది, మీకు గమనించవచ్చు మంచిగా. బైక్ లేదు, కూర్చోబెడతాం. బండ్లు చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అసలు. ఛార్జింగ్ మీటర్ ఇదేమో ట్రయల్ బండి, సూపర్ ఉంది. ఇదేం లాక్ ఎత్తలేదు, అయింది. ఎగ్జాక్ట్ నారాయణగూడ ఫ్లైఓవర్ కింద. మీరు ఎటు నుంచి వచ్చినా కూడా మీకు ఇది కనిపిస్తుంది అన్నమాట. స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ అయితే బండి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము. అండ్ ఈ టెస్ట్ డ్రైవ్ వెహికల్ అనమాట. కూర్చుంటే సూపర్ కంఫర్ట్ ఉంది. పెద్ద లేడీస్ కూడా బాగుంటుంది అనమాట. దీంట్లో కొన్ని యాక్సెసరీసే ఫిక్స్ అయి ఉన్నాయి, మిగతాది ఆ బండి మీద అయితే ఉన్నాయి. చూడండి, సైడ్కి క్రాష్ గార్డ్స్, 14 ఇంచ్ అలో వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. ఎక్కడంటే మనకు ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్, మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్, మళ్ళీ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. మీరు చూస్తున్నారు అనుకుంటా, ఇక్కడ బటన్ ఉంటుంది. ఈ బటన్ లాగితే ఈ ఛార్జింగ్ది బయటికి వస్తుంది అనమాట. ఈ ఛార్జింగ్ది మళ్ళీ దీనికి ఒక ఇది ఉంటుంది పెట్టేది. అండ్ ఇది మొత్తం క్లోజ్ చేసేసి ఇది మూసేద్దాము. అండ్ ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ సామాన్లు పెట్టుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇది క్రాష్ గార్డ్స్ ఇక్కడ, అండ్ ఇక్కడ ఇంకో క్రాష్ గార్డ్స్ అయితే ఉన్నాయి. ఇది కాకుండా డిక్కీది అయితే ఇక్కడే ఉంది. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే డిక్కీ. ఇంత పెద్ద డిక్కీ చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఏమైనా చేసుకోవచ్చు. మిర్రర్ సైడ్ ఉన్నాయి, ఇంకా ఫిక్స్ చేయలేదు. బండితో పాటు ఒక బ్యాగ్ కూడా ఇస్తున్నారు, రివర్ది బ్యాగ్. ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ లైట్ కూడా ఉంది. ఈ లైట్ కూడా చూడండి, నైట్ టైం ప్రాబ్లం అవ్వదు, లాక్ అయిపోయింది. అండ్ ప్రస్తుతానికైతే మనం ఒక టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. దీంట్లో డిస్ప్లే TFT డిస్ప్లే, కానీ టచ్ డిస్ప్లే కాదు. బేసిక్గా మనకు ఏం అవసరమో అదైతే ఉంటాయి. రైడ్ మోడ్, ఇప్పుడు బండి స్టార్ట్ అయితే బ్రేక్ పట్టుకొని మామూలుగా ఆన్ చేసినప్పుడు ఇది పార్కింగ్ లైట్స్ ఇచ్చాడు, 4 ఇండికేటర్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనది రైడ్ మోడ్లో ఉంది. రైడ్ మోడ్ అంటే సెంటర్ మోడ్ అనుకోండి. దీంట్లో స్పీడ్ వచ్చేసి 80 స్పీడ్ వరకు వెళ్ళవచ్చు. 85%కి 83 కిలోమీటర్స్. ఈకో మోడ్లో అయితే 85%కి 91 కిలోమీటర్స్. ఓవరాల్గా బండి 120, 100, 120 లేదన్నా ఓవరాల్గా 100 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది అని అయితే అనుకోండి. సిటీ కండిషన్స్లో రష్ వచ్చేసి స్పీడ్ మోడ్ అనమాట. 85%కి 65 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. యాజ్ పర్ మీ నాకేమనిపిస్తుంది అంటే బండి మనం నడిపేటప్పుడు రష్ మోడ్లో పెట్టుకొని మెల్లగా స్పీడ్ వెళ్తే ఎక్కువ మైలేజ్ అయితే ఇస్తుంది. అండ్ ఇది టెస్ట్ డ్రైవ్ బండి అనమాట. ప్రస్తుతానికైతే రష్ మోడ్లో పికప్ సూపర్ వస్తుంది. దీంట్లో బ్రేక్ పట్టుకున్న యాక్సిలేటర్ పనిచేస్తుంది అనమాట. బండి అయితే పికప్ సూపర్ ఉంది. కింద తగులుతుందా? తగలదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది. ఇంత పెద్దది దింపుతున్నా కదా. అండ్ ప్రస్తుతానికైతే నార్మల్ మోడ్ తీసుకుందాం ఫస్ట్. ఈకో మోడ్. ఈకో మోడ్లో ఇది పికప్ ఫుల్ లాగితే మెల్లగా 25, 50 స్పీడ్ వరకు వెళ్తుంది. ఫుల్ రేస్ లాగుతున్నాను చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫుల్ రేస్లో అయితే వెళ్తుంది. బ్రేకింగ్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది. ఓన్లీ బ్యాక్ బ్రేక్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ముందర బ్రేక్ 2 బ్రేక్లు పట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ ఈకో మోడ్ అంత పంచిగా ఉండదు. మనలాంటి వాళ్ళకైతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే కొంచెం వెహికల్ కూడా కంఫర్ట్ ఉంటుంది కదా, కొంచెం మంచిగా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు రష్ మోడ్కి వెళ్దాం. రష్ మోడ్ ఏంటి? ఓకే, దీంట్లో మూడ్ చేంజ్ చేయాలంటే వెహికల్ ఆగాలనుకుంటా. చూద్దాం. రీజనరేషన్ కూడా అవుతుంది. ఓకే ఓకే. అరే చేంజ్ అవుతుంది రన్నింగ్లో. ఏంటంటే రివర్స్ లాగాలి. కన్ఫ్యూజ్ అయినా నేను. అండ్ ఇక్కడ నుంచి రైడ్ మోడ్ ఎలా పికప్ వస్తుందో చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. వీడు పక్కకు జరిగితే అద్దాలు ఫిక్స్ కాలే కదా, కొంచెం కంఫర్ట్గా లేదు నాకు. ఇది రైడ్ మోడ్లో అయితే 80 స్పీడ్ వరకు బండి వెళ్తుంది అని చెప్పిండు. ఇండికేటర్ సౌండ్ అయితే ఇచ్చాడు. మంచిగానే ఉంది వెహికల్. కంఫర్ట్ ఉంది మంచిగా. చూడండి అది ఎలా అంటే ఒక స్కూటీలో ఒక బల్కీ వెహికల్, అవెంజర్ వెహికల్ లాగా కంఫర్ట్ అయితే ఉంది. మంచిగా నడుపుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు, వెహికల్ సామాన్ పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఈ మళ్ళీ వెళ్ళినప్పుడు చూపిస్తాను. బండి కింద పడినా కూడా ఈ సైడ్ స్క్రాచెస్ రాకుండా ఇంకోటి ఒక క్రాష్ గార్డ్ ఉంది. వెనకల్ సైడ్ కూడా ఒక క్రాష్ గార్డ్ ఉంది మంచిగా. అండ్ ఇక్కడ ఒక చిన్న గ్రిల్ అయితే వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం ఏమన్నా వాటర్ మిలన్ అలాంటిది కొన్నప్పుడు ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు అనమాట. బయటికి పోకుండా అన్నీ పెట్టుకోవచ్చు. అప్పుడు మనం కాళ్ళు ఇట్లా వెనకలో పెట్టుకోవచ్చు ఈ ఏరియాలో, బైక్ లాగా. చూడండి ఇక ముందర ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక ఫుడ్ ఇది ఇచ్చారు కదా, సూపర్ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి బండి అయితే రైడ్ మోడ్లోనే పికప్ హెవీగా వస్తుంది. సూపర్ అయితే సూపర్ వస్తుంది రైడ్ మోడ్లోనే. అండ్ చూడాలి ఎట్లుంటుంది అనేది. రష్ మోడ్ అయితే నాకు కొంచెం ఖాళీ రోడ్ అయితే కనపడాలి. చూడండి పార్కింగ్ చిన్న ప్లేస్లో ఈజీగా టర్నింగ్ అవుతుంది బండి. మంచిగా అయితే సూపర్ అవుతుంది. అండ్ రైడ్ మోడ్ అయితే మంచిగా, నాకైతే రైడ్ మోడ్ కొంచెం మంచిగా అనిపించింది సిటీ దాంట్లో. ఇప్పుడు హైవే టైప్ ఆఫ్ దాంట్లో ఎట్లుంటుంది అనేది ఇప్పుడు రష్ మోడ్కి అయితే చేంజ్ చేద్దాం. ఇక ఇటు రైట్కి లాగాలి రష్ మోడ్ అంటే. ఓకే, బండ ఆగాలి, రన్నింగ్లో అవ్వదు. నాకు అర్థమైంది. ఇప్పుడు బండ ఆగి చేంజ్ చేసుకోవాలన్నమాట మామూలుగా. ఇప్పుడు రైడ్ మోడ్లో ఉంది కదా, రష్ మోడ్. ఇప్పుడు రష్ మోడ్ చూద్దాము. పికప్ చూడండి, మొత్తం లాగాను చూడండి. ఇనీషియల్ పికప్ లేదు, కొంచెం ముందుకు వెళ్ళగానే జుమ్మని లాగుతుంది. ఇనీషియల్ పికప్ తక్కువ ఉండడం కూడా మంచిది, ఎందుకంటే వెనకల్ టైర్ స్కిడ్ అవ్వదు అనమాట. చూడండి రష్ మోడ్లో చూడండి ఎట్లా వెళ్తుందో. నాకు బ్రేకింగ్ చాలా మంచిగా అనిపించింది వెహికల్లో, మామూలుగా లేదు. ఓ మై గాడ్, ఈ మిషన్ బండి అయితే కంట్రోల్ బాగుంది. ఇంకోటి ఈ ఫ్రంట్ సైడ్ ఇది ఫుట్ ఇవి పెట్టారు కదా, దానివల్ల ఇంకా సూపర్గా అనిపిస్తుంది అసలుకి పికప్. నాకైతే రష్ మోడే మంచిగా అనిపిస్తుంది.
రైడ్ మోడ్ అయితే మామూలు అంకుల్స్ ఉంటారు కదా, అంకుల్స్ వాళ్ళకి మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఓవరాల్గా అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా వెహికల్ ప్రైజింగ్ దాని గురించి నేను మళ్ళీ షోరూమ్కి వెళ్ళగానే మాట్లాడతా. ఇప్పటికైతే చూడండి దగ్గర దగ్గర ఒక 2.5-3 కిలోమీటర్స్ అయితే తిరిగిన 83% అయితే అయ్యింది. అండ్ ఈ రేంజ్ అయితే చాలా అక్యురేట్ ఉంది. ఇందులో ఎంత చూపిస్తుందో అంత కంపల్సరీ వెళ్తుంది అనమాట. కొంచెం ఎక్కువగా ర్యాష్గా లాగినప్పుడు కొంచెం వెనక ముందు అవ్వచ్చు, అదైతే నార్మలే. ఇప్పుడు పెట్రోల్ బండి కూడా ర్యాష్గా లాగినప్పుడు కొంచెం మైలేజ్ తక్కువ ఇచ్చినట్లు ఇది కూడా అలాగే ఇస్తుంది అనమాట. ఇప్పటికైతే కొంచెం లాగుదాం, ఖాళీ రోడ్ దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ దొరకట్లేదు. చూడండి ఎట్లా జంప్ అవుతుంది బండి స్పీడ్లో. కొంచెమే లాగుతున్నాను. మంచిగా ఫిల్టర్ కూడా చేయొచ్చు మంచి పార్కింగ్లో, ట్రాఫిక్లో. బ్రేకింగ్ అయితే ఆసం. టైర్లు పెద్దగా ఇచ్చారు కదా, దానివల్ల మంచిగా కార్నరింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సూపర్ ఉంది. మీకు కావాలంటే కంపల్సరీ నేను కింద నారాయణగూడది నెంబర్ పెడతాను. నారాయణగూడ రివర్ కంపెనీది మనకు మంచి ప్రైజింగ్లో అయితే ఇస్తారు. ఒకసారి విజిట్ చేసి మీరు కూడా ఒక టెస్ట్ డ్రైవ్ చేయండి. మనం నడపడము, మనం చెప్పేయడం కన్నా మీరు నడపడంలో డిఫరెన్స్ ఉంటుంది. నిజంగా ఈ బర్గ్ మ్యాన్ కన్నా ఇదే బర్గ్గా ఉంది. యాక్సెసరీస్ కూడా ఉంటాయి, విండ్షీల్డ్, చాలా చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. వెనకలా ఏమంటారు బ్యాక్ రెస్ట్ అయినా కానీ ఏదైనా కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సర్వీస్ కూడా చాలా బాగుందని విన్నా. ఇది వచ్చేసి బెంగళూరు బేస్డ్ కంపెనీ అనమాట. చాలా బాగా క్లిక్ అయింది, అందుకే నేను క్లిక్ అయింది కాబట్టి నేను వీడియో తీస్తున్నా. మామూలుగా అయితే నేను బండి నచ్చకపోతే అసలు బ్లాగ్ కూడా చేయను ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ ప్రస్తుతానికైతే మళ్ళీ షోరూమ్ దగ్గర వెళ్ళి కలుద్దాం. అప్పటి వరకు నేను సొంతంగా ఈ బండిని కొంచెం ఎంజాయ్ చేస్తా. ఓకే, లెట్స్ గో. ఓకే, బండి బల్కీ ఉందా అని చెప్పేసి మీరు ఈజీగా ఫిల్టర్ చేయలేరు అని అనుకోవచ్చు. కానీ ఈ బండి ఎలా ఉందంటే ఏసీవీ ఆఫ్ బైక్స్ అనుకోండి, స్కూటీస్లో. ఎందుకంటే చూడండి ఎంత మంచి కంఫర్ట్ ఉంది. మామూలుగా ఇట్లా పెట్టుకుంటే ఇట్లా కొంచెం నడుము లాగడం అలా ఉంటుంది, కానీ ఇదైతే ఇంకా మంచిగా ఇట్లా పెట్టుకొని హాయిగా బండి లాక్కుంటూ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జర్స్ కూడా ఉంటాయంట దీంట్లో. ప్రస్తుతానికి అయితే స్లో ఛార్జర్స్ ఉన్నాయి. ఒకవేళ ఫాస్ట్ ఛార్జర్ కావాలంటే ఎక్స్ట్రా పే చేయాలని అయితే విన్నా. ఎంత మంచి ఫిల్టర్ చేసుకోవచ్చు చూడండి ఇంత చిన్న ప్లేస్లో. చూడండి ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. బ్రేకింగ్ కూడా సూపర్ ఉంది. నేను టెస్ట్ చేస్తున్నా, మీరు ఇంటి దగ్గర ఎట్లా ట్రై చేయకండి. 3 లెఫ్ట్ ఉంది కదా, కొంచెం కార్నరింగ్ అయితే ట్రై చేద్దాం. ఓర్ని చేద్దాం అనే వరకు. ఈ సిటీ షోరూమ్స్ ఉంటే ఇలాగే చూడండి, కొంచెం రింగ్ రోడ్ లాగా ఉంటే సూపర్ ఉంటుంది. గ్రీన్ సిగ్నల్ ఉంది, వీళ్ళేమో అట్లనే పోతున్నారు. ఈ అంకుల్ ఏమో ఇటు వస్తున్నాడు, ఏందో అర్థమవుతుంది. ఈ స్పీడ్లో చూడండి ఇట్లా మొత్తం. నేను టైర్లు కూడా పెద్దగా ఉన్నాయి కదా, మంచిగా గ్రిప్, బండి స్టేబుల్గా ఉంది రోడ్డు పైన. సస్పెన్షన్ కూడా సూపర్ ఉంది అసలుకి, అంతగానం ఎత్తు అయితే వేయట్లేదు. చూడండి, ఓన్లీ మీకు తెలియడం కోసం నేను బండి అటు ఇటు రైట్ లెఫ్ట్ తిప్పుతున్నా అనమాట. రఫ్ అండ్ టఫ్ లాగుతున్నా, ఎందుకంటే పద్ధతికి నడిపితే బండ్లు తెలియవు. రఫ్ అండ్ టఫ్ లాగినప్పుడే దాన్ని ఏంటనేది తెలుస్తుంది. సైడ్ జరగండి రా బాబు. ఇంత చిన్న ప్లేస్లో బండి తిరిగేస్తుంది మంచిగా. నాకు లాంగ్ కట్లు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ బండికి. కొన్ని బండ్లు అయితే ఇంతే తిరుగుతాయి అనమాట. ఇంత తిరిగే వరకు మళ్ళీ ఇలా తిరిగిపోతుంది. దీనికైతే మొత్తం కంట్రోల్ తిరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ముందర రివర్ అని రాసింది కదా, రివర్లో ఈ బండి వచ్చేసి ఇండి మోడల్ అనమాట. ఇండి ఒకటే మోడల్ ఉంది ప్రస్తుతానికైతే. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి మోడల్స్ రావచ్చు. అండ్ ప్రస్తుతానికైతే చూడండి ఎట్లా చూస్తున్నారు, ఏం బండి ఏంటనేది చెప్పి. వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ బండి వాడుతున్నారు, కానీ ఫోకస్ ఎట్లా అంటే అట్రాక్షన్కి అయితే గ్రాప్ చేస్తుంది బండి. అండ్ ప్రస్తుతానికైతే గో.
ఇది చూడండి, దీనికి కింద తగలకుండా ఎక్కుతుంది ఈజీగా. దీన్ని బట్టి మీరు చెప్పుకోవచ్చు ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉందనేది. బండి అయితే సూపర్, అసలు ఈజీ కొనేయచ్చు. ఇంకా నేను చెప్పడం ఏందో కానీ మీరు ఒకసారి వచ్చి ట్రయల్ వేస్తే మీకే క్లారిటీ ఉంటుంది. అయితే ఒక హెల్మెట్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి యాక్సెసరీస్. ఇది మొత్తం ఫేడెడ్ విండ్షీల్డ్, ఇదేమో ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్, ఇది గ్రాబ్ రిల్ అనమాట. ఇది వచ్చేసి వెనకల ఏమైనా టాప్ బాక్స్ అలాంటిది ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇది యాక్సిలరేటర్, ఇది స్పంజ్, ఇదేమో లేడీస్ ఫుట్ రెస్ట్. అండ్ ఇది వచ్చేసి మొత్తం వాటర్ ప్రూఫ్లో ఉండేది మొబైల్ హోల్డర్ అనమాట. ఇందులో సూపర్ ఉంటుంది, ఈ వాన పడిన నీళ్ళు లోపల పోవు, మ్యాప్స్ చూసుకోవడానికి పనికొస్తుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ రెస్ట్, ఇవన్నీ ఇచ్చారనమాట వీళ్ళు. సరే ఇది వచ్చేసి ఇదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏమన్నా వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి అయితే పనికొస్తుంది. మెయిన్గా నచ్చింది అయితే ఇది ఒకటి, ఈ బండి కింద పడిన ఈ ఏరియా డ్యామేజ్ కాకుండా అయితే ఉంటుంది మ్యాక్స్. ఈ గ్రిల్ అండ్ ఈ గ్రిల్ కూడా. అండ్ ఇది వెనకాల వాళ్ళు ఫుట్ రెస్ట్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇది నేను ఏమన్నా ఇక్కడ సామాన్లు బాక్స్ పెట్టుకొని సామాన్ పెట్టుకున్నా ఇక్కడ కాలు పెడితే మాత్రం హైట్ ఉన్న వాళ్ళకైతే సూపర్ కంఫర్ట్ అయితే ఉంది. ఇలా వెనకకి ఈ ఏరియాలో కొంచెం రెస్ట్ ఉండేటట్లు మంచిగా కొంచెం స్మూత్గా ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ రెస్ట్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది. దీంట్లో యాక్సెసరీస్ ఫిక్స్ చేయలేదు, ఇంకా టోటల్ యాక్సెసరీస్ ఫిక్స్ చేసినవి అయితే లేవు ప్రస్తుతానికైతే. అక్కడ వెహికల్ ఉంది, దాంట్లో కూడా 50% అయితే ఉంది. లేడీస్కి కలర్ సెట్ అవుతుంది, బాయ్స్కి అయితే వైట్ అండ్ బ్లాక్ అయితే సూపర్ నచ్చుతుంది నా ఒపీనియన్ ప్రకారం అయితే. పెన్సిల్ చేస్తున్నా ప్రస్తుతానికైతే ఈ టాప్ బాక్స్లో అయితే అవైలబుల్ లేవు, కానీ ఫోటోలో ఉంది. తెప్పించినప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయండి నాకు ఏమన్నా. ఓకే, షోరూమ్ నుంచి అయితే మళ్ళీ సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సర్వీస్ సెంటర్ వచ్చేసి ఆల్మోస్ట్ మన అంబర్పేటలో అయితే ఉంది. అంబర్పేటలో రివర్ సర్వీస్ సెంటర్, అది కూడా ఒక పని మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చిన. అండ్ లెట్స్ గో లోపలికైతే ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సర్వీస్ మేనేజర్ క్యాబిన్, ఇది వచ్చేసి మన గెస్ట్ రూమ్ అనమాట. ఇంకా అవుతుంది కొత్తగా, వర్క్షాప్ అయితే చాలా పెద్దగా ఉంది, మొత్తం 3 బేస్లో అయితే స్టార్ట్ చేసింది. స్పేర్ పార్ట్స్ రూమ్ అనమాట, ఉన్నాయి కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే. కానీ చెట్టు కింద అయితే లాక్ కాకుండా కొంచెం మంచిగా అయితే సెట్ అయింది. ఇది వచ్చేసి టోటల్ వాష్ ఏరియా అనమాట. నేను ఏదో అనుకున్నా కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా వాష్ ఏరియా అయితే పెడుతున్నారు. మామూలుగా అయితే పెట్టారు ఎలక్ట్రిక్ వెహికల్స్లో, ఈ కంపెనీలో అయితే వాష్ కూడా రెడీగా ఉంది. అండ్ స్పేర్ పార్ట్ రూమ్స్ ఇంతకుముందు లైట్ లేకుండా చూపించినది, ఇప్పుడు విత్ లైట్. ఇక్కడ చిన్న టేబుల్ వేసి ఇంకా ఈ కిటికీ నుంచి వేయడమే ఇంకా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను వెహికల్ ప్రైస్ అయితే చెప్పలేకపోయినా, వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,52,000 ఆన్ రోడ్ అనమాట. ఇంకా మీరు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి అయితే కాల్ చేయండి. మొత్తానికైతే వర్క్ అయితే అయిపోయింది మనము ఈ రివర్ కంపెనీలో. ఓకే, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, మీట్ యు నెక్స్ట్ వ్లాగ్.